హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెమోమానియా. ఏంటి ఇక్కడ వెంకట్ ఏం తిని అంతలా మైమర్చిపోతున్నాడు అనుకుంటున్నారా? గోంగూర చికెన్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. రండి చూసేద్దాం. పాపం నాకు ఆకలేస్తుందని ఫంక్షన్‌కి రెడీ అయ్యి కూడా నా కోసం గోంగూర చికెన్ చేయడానికి ప్రిపేర్ అయిపోయాడు. సరే ఇది కూడా వీడియో తీసేద్దామని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా షూట్ స్టార్ట్ చేసేసాం. ముందైతే ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాడు. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఉప్పు, నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగిన అర కేజీ చికెన్ ఆయిల్‌లో ఫ్రై చేయండి. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ ముందు ఆయిల్‌లో బాగా ఫ్రై అయితే దాని టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ క్రిస్టల్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ముక్క నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. కర్రీ బాగా వండుతున్నావు అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇస్తే చూసారా ఎలా నవ్వుతున్నాడో ఎగతాళిగా. అండ్ ఈ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో అస్సలు మసాలాలు వాడవండి. చిన్న పిల్లలైనా సరే ఈజీగా చేసుకునే రెసిపీ. అండ్ టేస్ట్ అయితే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అలాగే ఇలా ఒక 2-3 రెబ్బలు చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. యాక్చువల్‌గా ఈ రెసిపీ మా అమ్మమ్మ రెసిపీ. అంటే వెంకట్ వాళ్ళ నానమ్మ. ఆవిడ ఈ కర్రీ చేసిన రోజు చేతులు కూడా జుర్రుకుంటూ తినేస్తాం. అంత టేస్టీగా ఉంటుంది. ముక్క బాగా వేగాక ఈ స్టేజ్‌లో ఒక హాఫ్ కప్ ఆనియన్స్, ఒక కప్పు టొమాటోస్, 2-3 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసేసి బాగా మగ్గనివ్వండి. కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోండి. ఇదిగోండి ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఈ స్టేజ్‌లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా! అది యాడ్ చేసుకోండి. తర్వాత 3-4 గోంగూర ఆకులు మాత్రమే శుభ్రంగా కడుక్కొని వేసుకొని 15 నిమిషాలు మూత పెట్టి ఈ చింతపండు రసంలో బాగా ఉడకనివ్వండి. 15 నిమిషాల తర్వాత గోంగూర మెత్తగా ఉడికి చూడండి ఇలా గుజ్జు గుజ్జుగా అవుతుంది. తర్వాత ఒక 1/4 కప్పు కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నారంటే టేస్టీ గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది. వండడానికి సింపుల్‌గా, తినడానికి టేస్టీగా, తినేటప్పుడు పుల్ల పుల్లగా, కారం కారంగా, నోట్లో పెట్టుకోగానే జ్యూసీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. ఇంకేముంది ఫంక్షన్‌కి వెళ్ళాల్సిన వెంకట్ కూడా 2 ముద్దలు ఇది తినేసి వెళ్తాను అని చెప్పేసి వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి. ఇప్పుడు అర్థమైందా ఎక్స్‌ప్రెషన్‌కి కారణం? మీరు కూడా ట్రై చేసేయండి మా గోంగూర చికెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొంచెం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.